రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో కొంత డిఫరెంట్ కోణంలో బిహేవ్ చేస్తుండు, అంత ఆగమాగం ఉన్నది పరిస్థితి అనేది అధిష్టానానికి అర్థమైపోయి హైకమాండ్ మొత్తం బాధ్యతలంతా మీనాక్షి నటరాజన్ మేడంకి అప్పయ్యే కార్యక్రమం చేస్తున్నాడు. ఎందుకంటే మీనాక్షి మేడం రాహుల్ గాంధీకి వెరీ క్లోజ్, సోనియా గాంధీ క్లోజ్. రాహుల్ గాంధీ ఎట్లా చెప్తే మీనాక్షి మేడం అట్లా వింటది. అసలు మీనాక్షి మేడం కాంగ్రెస్ పార్టీకి వెరీ లాయలిస్ట్. ఒకవేళ మీకు కాంగ్రెస్ పార్టీ కావాలన్నా రాహుల్ గాంధీ కావాలన్నా అంటే లేదు లేదు నాకు కాంగ్రెస్ పార్టీ కావాలి, నాకు అసలు ఎవరు వద్దు అనేటటువంటి అట్లుంటుంది అన్నట్టు మేడం. అంతా కాంగ్రెస్ పార్టీకి లాయల్గా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి మేడం ప్లీజ్ మేడం మీకు ఒక 100 కోట్ల రూపాయల విల్లా ఇస్తా, లేకపోతే మీకు మొత్తం BMW కార్ ఇస్తాం మేడం, రేంజ్ రోవర్ కార్ ఇస్తామని చెప్పి మీనాక్షి మేడంకి ఆఫర్ ఇచ్చినా ఆమె తీసుకోదు. ఆమె స్టిల్ నౌ సాధారణ జీవితమే ఆమెకి ఇష్టం. ఆమె ఫ్లెక్సీలు బ్యానర్లు కూడా ఆమెకి ఇష్టం ఉన్నాయి. కాబట్టి మీనాక్షి మేడంకి అధిష్టానం చెప్పిరట మీరు ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే అని చెప్పి ఇప్పుడు మీనాక్షి మేడం మొత్తం కూడా వ్యవహారం చూసుకుంటుంది. రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీనాక్షి మేడంకి చెప్పే తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టాలన్నా మీనాక్షి మేడంకి చెప్పే పెట్టాలి. రేవంత్ రెడ్డి ఇంకేదైనా చేయాలన్నా మీనాక్షి మేడంకి చెప్పాల్సిందే ఖచ్చితంగా. అంటే రేవంత్ రెడ్డి వేరే రాష్ట్రానికి పోవడమో, పర్యటనలు చేయడమో, ఏదైనా భారీ బహిరంగ సభలు పెట్టడమో, మీటింగ్లు పెట్టడమో, లేకపోతే రేవంత్ రెడ్డి ఏమైనా పథకాలు రిలీజ్ చేయడమో, రైతు బంధు రిలీజ్ చేయాలి, ఏం చేయాలన్నా రేవంత్ రెడ్డి మీనాక్షి మేడంకి రిపోర్ట్ ఇవ్వాల్సిందే. మీనాక్షి మేడంకి రేవంత్ రెడ్డి రిపోర్ట్ ఇస్తే అప్పుడు మీనాక్షి మేడం ఢిల్లీకి చెప్తుంది. ఢిల్లీ నుండి ఓకే అంటే తెలంగాణలో పనులు అవుతాయి. ఇప్పుడు ఈ విధమైన వ్యవహారం నడుస్తున్నది. ఎందుకంటే కారణం ఏంది, రేవంత్ రెడ్డికి బాగానే ఇచ్చిర్రు, మర్యాద ఇచ్చిర్రు, గౌరవం ఇచ్చిర్రు, కానీ రేవంత్ రెడ్డి పొడగొట్టుకున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొన్న మీరు చూసిరు కదా ప్రధానమంత్రి మీటింగ్లో ఏం జరిగింది, నవ్వుతున్నాడు, రిప్లై లేదు, జాతీయ రాజకీయాలు అంటున్నాడు. ఇదంతా కొంత కాంగ్రెస్ హైకమాండ్కి కొంత తేడా అనిపించింది, ఏదో డిఫరెంట్ కొడుతున్నది. రేవంత్ రెడ్డి ఆయన బీజేపీలోకి ఏమైనా పోతారా? మళ్ళీ ధర్మపురి అరవింద్ ఇంకో ముచ్చడి చెప్పిండు, రేవంత్ రెడ్డి మా పార్టీలో కొంతమంది చూస్తున్నాడు, మోదీ సారు డైరెక్ట్గా ఆఫర్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఏదో మొత్తం RSS కార్యకర్త లెక్క వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి మొత్తం ప్రధానమంత్రిని పొగుడుతున్నాడు, ప్రధానమంత్రిని బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడు అని చెప్పి అరవింద్ అన్న కూడా మనం మాట్లాడిండు కదా, ధర్మపురి అరవింద్ అన్న ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఎంపీ. కాబట్టి ఏదో డిఫరెంట్ కోణంలో కనబడుతున్నది అంత కథ అంతా చూస్తుంటే. అందుకే అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి ఏ పని చేసినా కూడా మీనాక్షి మేడంకి చెప్పాలి. మీనాక్షి మేడంకి రిపోర్ట్ ఇస్తే మీనాక్షి మేడం ఓకే అని చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి పని చేయాలి, కానీ ఇక రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా చేయనీకి లేదని హైకమాండ్ కూడా తేల్చి చెప్పేసి అనేది వినబడుతున్నటువంటి చర్చ.